ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఈరోజు రథసప్తమి. ఈ రథసప్తమి రోజున సూర్యుని యొక్క జన్మదిన ఈ పర్వదినాన సూర్యుని ప్రాముఖ్యతను గురించి తెలుసుకున్నాం. సూర్యుడు మనందరి జీవితాలలో వెలుగు నింపే దైవం. ఆ దైవం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. చీకట్లను తొలగించి సమస్త లోకాలకు వెలుగును పంపే సూర్య భగవానుడు ఉదయం బ్రహ్మదేవుడిగా, మధ్యాహ్నం మహేశ్వరుడిగా, సాయంకాలం విష్ణువుగా త్రిమూర్త్యాత్మకుడై తెల్లటి 7 గుర్రాల రథంపై శ్వేత పద్మాన్ని ధరించి దర్శనమించే భగవానుడు సూర్యుడు. అతిథి కశ్యపుల సంతానంగా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమిని సూర్యుడు అవతరించిన రోజుగా సూర్య జయంతిగా జరుపుకుంటాం. దానినే రథసప్తమి అంటాం. ఆ రోజున సూర్యుడిని ఆరాధిస్తుంటాం. ఆ పుణ్యదినాన ఆకాశం మొత్తం రంధ్రాకారంలో కనిపిస్తుంది. రథసప్తమి రోజున పూజ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యుడు అనంతమైన కాలానికి అధిపతి, విశ్వానికి చైతన్యాన్ని ప్రసాదించేవాడు. భాసం అంటే ప్రకాశం, కరుడు చేసేవాడు. భాస్కరుడు అంటే జగత్తును ప్రకాశవంతం చేసేవాడు. సూర్య భగవానుణ్ణి ఆయన ప్రేరణతోనే సమస్త భవనాలు పగటివేళ క్రియాశీలకంగాను, రాత్రివేళ నిద్రాసక్తంగాను ఉంటాయి. మన సనాతన ధర్మం సూర్యుణ్ణి శక్తివంతుడిగా, అలాగే జీవనానికి ఆధారభూతుడుగా, కర్మసాక్షిగా, జగచ్చక్షువుగా, భౌతిక ఆధ్యాత్మిక సౌభాగ్యాన్నిచ్చేవానిగా భావించింది. సూర్యమండలాన్ని జ్ఞానమండలంగా ఆరాధించింది. తన కిరణాలతో భౌతిక అంధకారాన్ని, అంతఃస్వేచ్ఛనతనలో అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలేవానిగా, వ్యాధులను దూరం చేసేవానిగా, సంతోషమైన మనసును, స్పష్టమైన చూపును, వృద్ధాప్యంలోనూ ఆరోగ్యాన్ని ప్రసాదించేవానిగా భావించి ఉపాసించింది. సప్త శ్వాసలను 7 ద్వారాలుగా, ఏకచక్రాన్ని కాలచక్రంగా చెప్తారు. సూర్యుని రథానికి ఉన్నదొక్కటే చక్రం. సారథి ఊరువులు లేనివాడు. గుర్రాలు, వాయువు, పాములు లేదా గాలి తెరలను పగ్గాలుగా చెప్తుంటారు. ఇన్ని ఆటంకాలున్నా కూడా సూర్యుడు తన కర్తవ్యాన్ని ఒక్క క్షణం కూడా మర్చిపోకుండా, ఆలస్యం చేయకుండా నిర్వహిస్తూ క్రియాసిద్ధే సర్వే భవతి మహతాం నోపకరణై, ఉపకరణాలు లేకున్నా సంకల్పంతో కార్యాన్ని సాధించాలనే జీవన సత్యాన్ని విశ్వానికి తెలియజేస్తాడు. వాస్తవానికి సప్త అశ్వాలు అంటే 5 జ్ఞానేంద్రియాలు అని అంటుంటారు. అందులో మనసు, బుద్ధి ఇవే సూర్యుని అశ్వాలు. శరీరమే రథం, అశ్వాలు ఇంద్రియాలు, బుద్ధి సారథి, మనసు పగ్గాలు. యోగ శాస్త్రానుసారం దేహం అనే రథంలో కుండలిని శక్తియే ఏకచక్రం. షట్చక్రాలు ఆ చక్రానికి ఉన్న ఆకులు. సప్తస్వాలు మహత్తు, అహంకారం, పృథ్వీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. జ్యోతి రూపంలో అంతరంగంలో ప్రకాశించే భగవశ్చక్రియే సూర్యుడు, ఆదిత్య భగవానుడు. దక్షిణాయనం నుండి ఉత్తరాయణ మార్గానికి రథాన్ని మళ్లించడం ఈరోజు విశేషం. పురాణాల ప్రకారం రథసప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ వ్రత విధానాన్ని, వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు. పూర్వకాలంలో కాంబోజ దేశమున యశోధర్ముడను రాజు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడు ఎప్పుడూ వ్యాధుల బారిన పడేవాడు. తన కుమారుడికి వ్యాధులకు కారణం ఏంటని రాజు బ్రాహ్మణులను అడిగాడు. అప్పుడు బ్రాహ్మణులు, నీ కుమారుడు పూర్వజన్మమున పరలోభి అయిన వైశ్యుడు. రథసప్తమి మహత్యము వలన నీకు జన్మించాడు. లోభి అయినందువలన వ్యాధిగ్రస్తుడయ్యాడు అని చెప్పాడు. దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు.
ఏ వ్రత ఫలితమున ఇతడు నీకు కలిగాడో అదే రథసప్తమి వ్రతము చేస్తే పాపము నశించి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే రాజు అలా చేశాడు. దీంతో రాజుకు తగిన ఫలితం పొందింది అని ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్ముడికి తెలిపాడు. కాబట్టి ఈ వ్రతం ఆచరించిన వారికి ఆరోగ్యము, అలాగే సూర్యభగవానుణ్ణి నమస్కరించిన, పూజించిన, ఆర్ఘ్యం ప్రసాదించిన వారికి సకల ఆరోగ్యము కలుగుతుంది. ఐశ్వర్యంతో పాటు పూర్తి ఆయురారోగ్యాలతో ఉండే విధంగా సూర్య భగవానుని అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి ఈరోజు వీడియోలో మనం సూర్య భగవానుని యొక్క విశిష్టతను గురించి తెలుసుకున్నాం. ఈ విధంగా బాబా గారి సందేశాలతో పాటు ఈ సందేశం కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.